జగన్ పాలనలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాదాపు 7 గంటల పాటు విచారించి పలు వివరాలు రాబట్టింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్తో పాటు తమ దర్యాప్తులోనూ వెల్లడైన అంశాలను దగ్గర పెట్టుకుని ప్రశ్నించినట్టు తెలిసింది. సాయిరెడ్డిని 100 కోట్లు ఎందుకు అడిగారని ఈడీ ప్రశ్నించింది. అందుకు ఆయన తగిన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని గురువారం ప్రశ్నించిన అధికారులు కీలక నిందితుడైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లో విచారణకు పిలిచారు. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. మధ్యలో భోజన విరామం మినహా దాదాపు 7 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు. కేసుకు సంబంధించి గురువారం జరిగిన విచారణలో విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల్ని మిథున్ రెడ్డి ఎదుట ఈడీ అధికారులు ప్రస్తావించారు. ముఖ్యంగా A1 రాజకేశిరెడ్డికి 100 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించినట్టు సమాచారం. మద్యం విధానం రూపకల్పనలో మిథున్ రెడ్డి పోషించిన పాత్ర, ఆయన భాగస్వామిగా ఉన్న ఇతర వ్యాపార సంస్థల లావాదేవీల వివరాల్ని అడిగారని తెలిసింది. మద్యం డిస్టిలరీలను తమ అదుపాజ్ఞంలో పెట్టుకుని సొంత మద్యం బ్రాండ్లు తయారు చేయించి బ్రోవరేజెస్ ద్వారా అమ్మించి భారీగా లాభాలు కూడగట్టుకున్నారని, ఈ లాభాల్ని ఇతర సంస్థల్లోకి మళ్లించారన్నదే ప్రధాన అభియోగం. ఇందులో మిథున్ రెడ్డి పాత్ర ఉందని భావిస్తున్న ఈడీ PLR ప్రాజెక్ట్స్, హుడ్ వింగ్స్ తదితర సంస్థల లావాదేవీలు, వాటిలోకొచ్చిన నిధుల గురించి బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆధారాల్ని ముందుపెట్టి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అదాన్ డిస్టిలరీస్, PLR ఇండస్ట్రీస్ల మధ్య నగదు బదిలీ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వాటి గురించి ప్రశ్నించగా అదంతా వ్యాపార లావాదేవీల్లో భాగంగానే జరిగిందని ఆయన జవాబిచ్చినట్లు సమాచారం. ఈ కేసులో A1 రాజకేశిరెడ్డికి 100 కోట్లు సమకూర్చాలని నాటి వైసీపీ నేత విజయసాయిరెడ్డిని కోరాల్సిన అవసరం ఏమొచ్చింది? మద్యం వ్యాపారంలో పెట్టుబడి కోసమే ఈ డబ్బు సర్దుబాటు చేశారా? ఆ అప్పు తిరిగి ఎలా చెల్లించారని ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే మిథున్ రెడ్డి సూటిగా సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారని, ఈ కేసుతో తనకు సంబంధమే లేదని చెప్పినట్లు సమాచారం. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పి ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని సాయంత్రం 6 గంటలకు పంపించారు. అతని వెంట PLR ప్రాజెక్ట్స్ కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి, శర్వాణి ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా ఈడీ కార్యాలయానికొచ్చారు. విచారణ జరుగుతున్నంతసేపు వారు కార్యాలయ ఆవరణలోనే ఉన్నారు.